హాయ్ అండి. చంద్రశేఖర్ గారు మనకి ఇప్పుడు ఒక 31 మినిట్స్ ఎగో ఎన్టీపీసీ మీద వ్యూ చెప్పండి మ్యామ్, హోల్డింగ్ 360 CE ఏప్రిల్ అని పెట్టారు కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమెంట్ అండి. సో దాని గురించి మనం ఇప్పుడు చూద్దాం. ఈ షార్ట్లో ఎన్టీపీసీ స్టాక్ని అబ్జర్వేషన్ చేసి చూద్దాం. మంత్లీ, వీక్లీ అండ్ డైలీ చార్ట్స్లో చూద్దాము. ఫస్ట్ మనం మంత్లీ చార్ట్లో చూస్తే మనకి డైలీ చార్ట్లో అయితే బుల్లిష్గానే ఉంది, వాల్యూమ్ బుల్లిష్గానే ఉంది అండ్ క్యాండిల్ బుల్లిష్గానే ఉంది. అండ్ మంత్లీ చార్ట్లో చూస్తే మంత్లీ కూడా బుల్లిష్గానే ఉంది. బట్ వీక్లీ చార్ట్ చూస్తే వీక్లీ బైరిష్గా ఉంది లైట్గా. అంటే మనకి 9 EMA అబవ్ ఉండాలి, బట్ 20 EMA ఉంది. సో బట్ మనం ఇట్లా 3 చూసినప్పుడు 2 బుల్లిష్గా ఉంటే మనం బుల్లిష్నే తీసుకుంటాము. బట్ ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటి అంటే, మనకు కన్సాలిడేషన్ వచ్చి అండ్ మొమెంటమ్ స్లోగా క్యాండిల్స్ అప్వర్డ్ స్టార్ట్ అయినాయి. 350 లెవెల్ అనేది ఎన్టీపీసీకి క్రూషియల్. ఏదైతే మనకి ఫ్రైడే క్లోజ్ అయిందో ఆ లెవెల్ అనేది క్రూషియల్. ఎప్పుడైతే ఈ లెవెల్ టు అబవ్ ఓపెన్ అయిందంటే అక్కడి నుంచి కూడా మనకి 359 టచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ దీనికన్నా బిలో ఓపెన్ అయిందంటే అదొక రెసిస్టెన్స్గా ఫేస్ అవుతుంది. బికాస్ ఇదే లెవెల్ ఇంతకుముందు మనము పాత చార్ట్ని, అంటే ఇంతకుముందు చార్ట్ని అబ్జర్వేషన్ చేసి చూస్తే ఇదే లెవెల్ నుంచి రివర్సల్ అయితే మనకి ఇంతకుముందు మంత్స్లో వచ్చింది. కాబట్టి మనం ఈ లెవెల్ని క్రూషియల్గా తీసుకుంటాము. ఇది నా వ్యూ మాత్రమే, ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చెప్తున్నానండి. మీరు అనాలిసిస్ కూడా ఓన్గా తీసుకోవాలి. మనకి సార్ కమెంట్ చేసినందుకు నేను మీకు చెప్తున్నాను. సో 1 డే టైం ఫ్రేమ్లో ఈ క్యాండిల్ క్లోజింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్గా ఉంది. కాబట్టి రేపు దీని టు అబవ్, అంటే ఈ లెవెల్ టు అబవ్ ఓపెనింగ్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.